ప్రమోషన్ పై విచారణ వేగవంతం చేశారు. బెట్టింగ్ యాప్స్ వ్యవహారంలో ఈడీ ఎంట్రీ ఇచ్చింది. పోలీసులు నమోదు చేసిన కేసు వివరాలను పరిశీలించింది. ఇక మనీ లాండరింగ్, హవాలా రూపంలో చెల్లింపులు జరిగినట్లు అనుమానం వ్యక్తం చేశారు. నిన్న కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ విచారణకు హాజరయ్యారు. ఇమ్రాన్ ఖాన్ తో కలిసి కానిస్టేబుల్ బెట్టింగ్ ప్రమోషన్ చేశారు. ఆసిఫ్ నగర్ పిఎస్ లో కానిస్టేబుల్ గా కిరణ్ గౌడ్ విధులు నిర్వహిస్తున్నారు. నిన్న మరో 6గురికి పోలీసులు నోటీసులు జారీ చేశారు. నటి శ్యామల, రీతూ చౌదరి, అజయ్, సుప్రీత, సన్నీ సుధీర్, అజయ్ సన్నీలకు నోటీసులు జారీ చేశారు. ఇవాళ విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఇదే విషయానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తేజ అందిస్తారు. తేజ, బ్రాహ్మణి, మనం చూస్తూనే ఉన్నాం ఇటీవల కాలంలో యువత ఎంత పెడదారిన పడుతుంది అనేటువంటి దానికి అర్థం పట్టే విధంగా కూడా ప్రస్తుతం బెట్టింగ్ యాప్స్ కి సంబంధించినటువంటి ఈ బ్యాన్ వ్యవహారం అయితే మాత్రం మరోసారి చర్చనీయాంశంగా మారింది అన్నట్లుగానే చెప్పాలి. ఎందుకంటే ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోషన్ చేస్తూ కూడా, అంటే మేము ఇంత సంపాదించాం, మేము ఇన్ని కోట్లు సంపాదించాం, మీరు ఇంతకంటే ఎక్కువగా కూడా మీరు సంపాదించవచ్చు, దీంట్లో అన్ని లాభాలే ఉంటాయి కానీ నష్టాలు ఉండవంటూ కూడా కొంతమంది యూట్యూబర్లు, ఎవరైతే సోషల్ మీడియాలో బాగా ఇన్ఫ్లుయెన్స్ గా ఉన్నటువంటి వారు, లేకుంటే ఎక్కువగా సబ్స్క్రైబర్స్ ఉన్నటువంటి, ఫాలోవర్స్ ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా కొంత ఇవన్నీ కూడా ప్రమోషన్స్ చేస్తూ యువతను పెడదారిన పట్టించారు అనేటువంటి విధంగా కూడా కేసులు అయితే కొన్ని నమోదైనటువంటి పరిస్థితి. దీనిపైన కొంతమంది సజ్జనార్ లాంటి పోలీసు అధికారులు కూడా ఇప్పటికే బ్యాన్ చేయాలి, ఈ విధమైనటువంటి ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళపైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా కొన్ని రకాలైనటువంటి ఇలాంటి చాలా హానికరం, సమాజానికి హానికరం, యువతకు హానికరం అంటూ కూడా ఆయన కొంత మోటివేట్ చేసే విధంగా, ఇలాంటి వాటిని బ్యాన్ చేసే విధంగా కూడా ఆయన ట్వీట్ చేసినటువంటి అంశాలు కూడా మనం చూసాం. ఎందుకంటే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ పై విచారణ అయితే మాత్రం చాలా వేగవంతం అవుతుంది అన్నట్లుగానే చెప్పాలి. ఈడీ కూడా ఇక్కడికి రంగంలోకి దిగటం అనేటువంటిది గమనార్హం. ఇప్పటికే ఎవరెవరు మనీ లాండరింగ్ కింద, అదేవిధంగా హవాలా రూపంలో కూడా కొన్ని చెల్లింపులు జరిగినట్లుగా కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో అసలు ఏ విధంగా మనీ లాండరింగ్ జరిగిందా జరగలేదా, లేదంటే హవాలాగా పైసలు ఏ విధంగా ఇదైనాయి అనేటువంటి అంశాలపైన, ఎలాంటి చెల్లింపులు జరిగిన అంశం పైన అయితే మాత్రం ఆరా తీస్తుంది. అదేవిధంగా ఏ విధమైనటువంటి కేసు అనేటువంటిది నమోదైనవి, వాళ్ళు ఏ విధంగా ప్రమోషన్స్ చేశారు అనేటువంటి వీడియోలను కూడా పూర్తిగా ఇటు ఈడీ అధికారులు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇంకా ప్రత్యేకించి అయితే మాత్రం నిన్న విచారణకు, అంటే గతంలో ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ విషయంలో పోలీసు దుస్తులతోనే కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ అయితే మాత్రం ఆయన బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ లో పాల్గొన్నారు. అతని పైన కూడా కేసు కూడా నమోదైంది. ఇమ్రాన్ ఖాన్ తో కలిసి బెట్టింగ్ ప్రమోషన్ చేసినటువంటి కానిస్టేబుల్ కిరణ్ గౌడ్ గా కూడా అతను గుర్తించడంతో పాటు అతని విధుల నుంచి కూడా తొలగించేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా నిన్న మరో 6గురికి అయితే మాత్రం పోలీసులు నోటీసులు కూడా ఇచ్చారు. నటి శ్యామల, రీతూ చౌదరి ఉన్నారు, అజయ్ ఉన్నారు, అదేవిధంగా సన్నీ సుధీర్, అజయ్లతో పాటు సుప్రీత కూడా తో పాటు వీరు కూడా మరికొంతమంది కూడా నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. సో మొత్తంగా వీళ్ళంతా ఎవరికైతే నోటీసులు ఈ రోజు ఇచ్చారో వాళ్ళంతా కూడా ఇవాళ ఖచ్చితంగా హాజరయ్యి తీరాలి విచారణకు అంటూ కూడా ఆదేశించినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. బ్రాహ్మణి. రైట్ తేజ, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.